12 డివిజన్ పరిధిలో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ డ్రైనేజీని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వలన చెత్త చెదారం పేరుకుపోయి దానివల్ల వచ్చేటువంటి దుర్గంధం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు తప్ప ఇక్కడ ఈ పారిశుద్ధ్య సమస్యను అయితే పరిష్కారం చేయటం లేదు. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్యం అనేది పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం వల్ల ఇవాళ మురికి కాలువలు ఉండటం, దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. దోమకాటు వలన మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈ ప్రాంత ప్రజలు పారిశుద్ధ్య సమస్య సక్రమంగా లేకపోవడం వల్ల, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వల్ల, చుట్టుపక్కల ఇళ్ల చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తను తీయకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే పారిశుద్ధ్య సమస్యను పరిష్కారం చేయాలని, డ్రైనేజీని ప్రతిరోజు క్లీన్ చేయాలని, ఇక్కడ చెత్త చెదారం మొత్తం కూడా తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య, ఇతర సమస్యల్ని సిపిఎం బృందం అధ్యయనం చేసింది. ప్రధానంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.